అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఎగ్ కర్రీలోకి పెరుగు వేసుకొని చేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. మిక్సీ జార్‌లోకి కట్ చేసుకున్న టమాటా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ధనియాలు వేసుకొని మిక్సీ పట్టి పక్కనుంచుకోవాలి. కళాయిలోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఎగ్స్ ఘాట్లు పెట్టుకొని లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకొని ప్లేట్‌లో తీసి పక్కనుంచుకోవాలి. అదే ఆయిల్‌లోకి సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకొని పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని టేస్ట్‌కి సరిపోయినంత ఉప్పు, కారం, గరం మసాలా వేసుకొని కలిపి పెరుగు కూడా వేసుకొని పెరుగంతా మసాలాలో కలిసేంత వరకు కలుపుకొని ఫ్రై చేసుకుని ఎగ్స్ వేసుకొని కొంచెం నీళ్లు వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్‌లో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న ఎగ్ కర్రీలోకి కట్ చేసుకుని కొత్తిమీర, కొంచెం కస్తూరి మేతి వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ కూర అయితే చపాతీలోకైనా రైస్‌లోకైనా చాలా టేస్ట్‌గా